వాడు అవి పాలు అనుకుని పిండి నీళ్లు తాగేశాడు. తాగేసి వీధిలోకి వచ్చి పెద్ద గంతులేస్తున్నాడు. ఆ ధనికులైన పిల్లలు వచ్చి అడిగారు, ఎందుకు గెంతుతున్నావు అని అడిగారు. నేను పాలు తాగాను అన్నాడు. నీకెక్కడివి పాలు అన్నాడు. అంటే తెల్లగా ఉన్నాయి, మా అమ్మ ఇచ్చింది అన్నాడు. ఏది గ్లాస్ చూపించు అన్నాడు. బియ్యపు పిండితో కూడిన నీళ్లు తాగితే అందులో తునకలు ఉండిపోతాయి కదా. వాళ్ళు వాసన చూసి అన్నారు, నువ్వు తాగినవి పాలు కావు, బియ్యపు పిండి నీళ్లు ఇచ్చింది మీ అమ్మ నీకు, నీకు దరిద్రుడవు, నీకు పాలెక్కడివి అన్నారు. ఆ పిల్లవాడు ఏడ్చాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా ఎందుకు మోసం చేశావు, పాలకి బదులు పిండి నీరు ఇచ్చావా నాకు అన్నాడు. అంటే ఆవిడంది 10 మాటలు వచ్చి, అమ్మ పాలు లేవా అని నన్ను నిలదీస్తే నా కన్నుల నీరు వస్తోంది. మనం దరిద్రులం, మనకి ఎక్కడి నుంచి వస్తాయి పాలు? నీ పరిస్థితి చూస్తే వీధిలో పెడితే పిల్లలు వేళాకోళం చేస్తున్నారు, ఇంటికి వస్తే నేను గుక్కెడు పాలు ఇవ్వలేని దరిద్రురాల్ని, నేను ఏమని చెప్పగలను? నీ తండ్రి ఉంటే నీ కోరిక తీరి ఉండేది. అంటే నా తండ్రి ఎవరు అన్నాడు. నాకు తండ్రి లేడా అన్నాడు. లేకేమీ, నీకు తండ్రి ఉన్నాడు. లోకములకంతటికీ తండ్రి అయినటువంటి శంకరుడు నీకు కూడా తండ్రి. నీ తండ్రి శంకరుణ్ణి పాలిమ్మని అడుగు, వెళ్ళి శంకరుణ్ణి స్తోత్రం చెయ్యను. ఆయన వెళ్ళి కూర్చొని పూనిక, అమ్మ చెప్పింది అంతే, కూర్చుని శివ 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 అంటూ కూర్చున్నాడు. ఈశ్వరుడికి కావలసింది యాంత్రికమైన పూజ కాదు, మీ నిబద్ధత. పిల్లవాడు తన తండ్రి శంకరుడని నమ్మి శివ 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 అంటుంటే శంకరుడు వచ్చాడు. ఏమి కావాలి నీకన్నాడు. నాకు పాలు కావాలన్నాడు. నీకు పాలేమిరా, నువ్వు పాలు తాగి పెడతావా? కాదు, లోకములో ఉన్న వాళ్ళందరూ సంతోషించాలి నువ్వు చేసి పూనికతో కూడిన ప్రయత్నములకు. పాల సముద్రమును సృష్టించి నీకు ఇస్తున్నాను అని క్షీర సముద్రాన్ని సృష్టించి ఉపమన్యువుకి ఇచ్చారు. ఆ ఉపమన్యువు కాదు భాగవతాంతర్గతం, అందులో ఉంది ఉపమన్యు వృత్తాంతం. ఈ ఉపమన్యు వృత్తాంతాన్ని ఆర్యాంబ శివగురువుకి చెప్పింది. ఏమన్నా మరిచిపోయారా? ఒక పిల్లవాడు శివ 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 అన్నంత మాత్రం చేత గ్లాసుడు పాలడిగితే పాల సముద్రమునే సృష్టించాడు శంకరుడు. ఆయన కరుణ అవధిలేనిది, అంత కరుణ కలిగిన వాడు. ఆ శంకరుణ్ణి సేవించవయ్యా అంది. అక్కడే వృషాచల పర్వతంలో వెలిసినటువంటి శంకరుడు ఉన్నాడు. ఆయన పేరు వృషాచలేశ్వరుడు. మహానుభావుడు ఆ శివగురువు అప్పటి నుంచి తపస్సు ప్రారంభం చేశాడు. మొట్టమొదట్లో కాయలు పళ్ళు మొదలైనవి తినేవాడు. ఆ తర్వాత అవి తినడం మానేశాడు. తర్వాత పూర్ణానదీ జలములను మాత్రమే తీసుకునేవాడు. తర్వాత జలములను కూడా విడిచిపెట్టాడు. శరీరమును శుష్కింపచేసి తపస్సు చేస్తున్నాడు. నాకు కొడుకు కావాలి, శంకరుడి యొక్క అనుగ్రహంగా నాకు ఆ కొడుకు పుట్టాలి అని. ఒకనాడు రాత్రి నిద్రపోతుండగా సదాశివుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే అంటారు శంకరులు. ఎంత అందగాడు మహానుభావుడు. ఆ సౌందర్యమూర్తి అయి ప్రత్యక్షమయ్యాడు. నాయనా శివగురు, ఎందుకు అలా శరీరాన్ని శుష్కింప చేస్తున్నావు, ఏ కోరికతో తపస్సు చేస్తున్నావు అని అడిగారు. ఆయనకి తెలియదా మహానుభావుడికి? కానీ భక్తుడిని అడుగుతారు, అదొక మర్యాద. అడిగితే ఆయన అన్నాడు, నాకు మహానుభావ వంశం నిలబడడానికి కుమారులు లేరు, అందుచేత నాకు ఒక కుమారుడు కావాలి, అందుకని నిన్ను ఉద్దేశించి తపస్సు చేశాను అన్నాడు. అంటే శంకరుడు ఒక గమ్మత్తైన ప్రశ్న వేశాడు. దేవోప్యపృచ్ఛతదతం ద్విజ విద్ధి సత్యం సర్వజ్ఞమేకమపి సర్వగుణోపపన్నం పుత్రం దదాం యద బహూన్ విపరీత కాంస్తే భూర్యాయురస్తదగుణా నవదిగ్విజేష అన్నాడు. శివగురు, నువ్వు చేసిన తపస్సుకి మెచ్చుకున్నాను. నీకు పాలను వరం ఇస్తాను. నీళ్లు తాగేశాడు. ఎటువంటి వరం? సర్వజ్ఞమేకమపి సర్వగుణోపపన్నం, సర్వగుణములకు ఆలవాలమై జ్ఞానములకు రాశీభూతమై తెల్లగా ఉన్నాయి జ్యోతి స్వరూపంలా ప్రవర్తిస్తూ ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి తన వాగ్ధాటి చేత మేధస్సు చేత అజ్ఞాన తిమిరములను తొలగగొట్టి ఈ భారతదేశ వైభవాన్ని ఖండ ఖండాంతరములకు వ్యాపింపచేసి జగద్గురువై నీ వంశాన్ని దేశాన్ని ఉద్ధరించగలిగినటువంటి ఒక మహాపురుషుడు నీ కడుపున అల్పాయుర్దాయం. లేకపోతే అనేక మంది కుమారులు కావాలా, వాళ్ళు దీర్ఘాయుష్మంతులై. కానీ దుష్ప్రవర్తనతో ప్రవర్తిస్తారు. లోకకంటకుల
దరిద్రులవుతారు, నీ వంశమునకు పేరుతారు. అటువంటి పిల్లలు దీర్ఘాయుష్మంతులైన వారు చాలా మంది కావాలా? అల్పాయుర్దాయం కలిగినటువంటి తేజోరాశి అయి అజ్ఞాన తిమిరములు పోగొట్టగలిగినటువంటి శంకరుడు నీకు కూడా తండ్రి అయినటువంటి జగత్ శంకరుని పాలిస్తున్నటువంటి ఒక మహాశంకరుని పుట్టాలా? ఆయన వెళ్ళిలో ఏమి కావాలో అమ్మ చెప్పింది అంతే. కూర్చుని శివ 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 అంట ప్రభో అల్పాయుర్దాయంతో ఉన్నవాడైనా ఇది పితృపూజ కాదు, మీ నిబద్ధత. ఎందుకు అటువంటి వాడు పుట్టాడు? శంకరుడని నమ్మి శివాయుర్దాయం ఉన్నవాడైనా ఆ కుమారుడు జగత్తుని ఉద్ధరించగలిగినటువంటి మహా తేజో విరాజితుడైనటువంటి వాడు నాకు కుమారుడిగా కావాలన్నారు. కాదు అంటే ఆయన లోకములో ఉన్న వాళ్ళందరూ సంతోషించాలి. నువ్వు చేసిన పూనికతో కూడిన ప్రయత్నములకు ఇచ్చాడు. మాల సముద్రమును సృష్టించి నీకు అని క్షీర సముద్రాన్ని సృష్టించి ఉపమానమైన పులకలు బయలుదేరే శరీరాన్ని భాగవతాంతం. ఓహో, నాకు సదాశివుడి యొక్క అనుగ్రహం కలిగింది. ఈ ఉపమంగళ దర్శనాన్ని స్వామి నన్ను అనుగ్రహించి ఆర్యాంబ శివగురు కుమారుడు మర్చిపోయారా? ఒక పిల్లవాడు శివ 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 అన్నంత మాత్రం కదా గ్లాసుడు పాలడిగితే పాల సముద్రమునే సృష్టించాడు కలిగిన ఆయన. కరుణ అవధిపడుతుంది కదా, కరుణ కలిగిన వాడు బయలుదేరి శంకరుణ్ణి సేవించవయ్యా స్వగ్రామం ఉన్నారు. వృషాచల కాలమైన వెలిసినటువంటి శంకరుడు ఉన్నాడు. ఆయన ముని యొక్క అనుగ్రహము చేత మహానుభావుడు ఆ శివగురువు దాని వైభవాన్ని శంకర విజయాలను వర్ణిస్తారు. మొట్టమొదట తపస్సు చేసి వచ్చాను కదా తినేవాడు. ఆ తర్వాత అది తినడం మానేశాడు. భూత పూర్ణానది జలనారాయణ సేవ అనేవాడు. దాన్ని జలములను కూడా నారాయణ సేవ అంటారు. నారాయణుడు అంటే అంతటా పరివ్యాప్తమైన వాడు. నాకు కొడుకు సేవగా శంకరుడి యొక్క అనుగ్రహంగా నాకు ఆ కొడుకు షడ్రసోపేతమైన భోజనం పెడతారు. అది కూడా ఎలా పెడతారు? వాళ్ళకి లేదు నేను పెడుతున్నానని కాదు, పెట్టి నేను తరిస్తున్నానని పెడతారు. పొద్దున 13వ తారీఖున శంకరాచార్య స్వామి వారి ప్రతిష్ఠ అయిన తరువాత జగద్గురు ప్రతిష్ఠని పురస్కరించుకుని ఆ రోజు మధ్యాహ్నం మధురమైన షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని నారాయణ సేవగా సత్యనారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేస్తాడు. ఎన్ని వేల మంది అయినా సరే తానని ప్రతిజ్ఞ చేశాడు మహానుభావుడు. అందుచేత అలా శరీరాన్ని జరిగిన తర్వాత చేస్తున్నావు ఏ కోరికతో. అందుకని ఆయన ఇంటికి బ్రాహ్మణుల్ని ఆవిడికి ఇచ్చాడు. కానీ ఆహ్వానించి బ్రాహ్మణులందరికీ సమారాధన అన్నాడు. వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత అందులో ఉన్న ఉచ్ఛిష్టము స్వీకరించి కుమారులు లేరు. వదిలిపెట్టిన ప్రసాదాన్ని కుమారుడు అనుగ్రహము ఉద్దేశించి తపస్సు చేశాడు. దాన్ని తాను స్వీకరిస్తే దానిలో ఉన్న శేషాన్ని ఆర్యాంబ భుజించి దేవోప్యపుచ్చదతం ద్విజ విద్ధి సత్యం కూడని వారికి సర్వగుణోపపన్నడానికి ఎంత సేవ చేశారో దదాం యదబహూన్ విపరీతకాంస్తే కొద్ది గర్భవతి కడుపులో పెరుగుతున్నవాడే వలసిన తపస్సు. సాక్షాత్ శంకరుడు నీకు అటువంటి శంకర భగవానుడే ఆమె కడుపులో పెరుగుతున్నాడు కనుక ఆమె ఎందు సర్వమైనటువంటి తేజస్సు గోచరించి సర్వగుణములకు ఆలవాలమైందు కూడా జ్ఞానమునకు రాశీభూతమై గురువు పరమజ్యోతి స్వరూపంలా ప్రవర్తిస్తోంది. ఆ కుమారుడు జన్మిస్తున్నవాడు వాడు వీడు కాదు, వాగ్ధాటి చేత మేధస్సు చేత జన్మించబోతున్నాడు. అజ్ఞాన తిమిరములను తొలగగొట్టి ఎందుకని కొడుకు భారతదేశ వైభవాన్ని ఖండాంతరములకు వ్యాపింప ప్రతిష్టల్ని లోకం జగద్గురువై నీ వంశాన్ని దేశారుడు నాకు జరించబోతున్నాడు. ఒక మహాపురుషుడు నీ కడుపున పొంగిపోతుండగా లేకపోతే పవిత్రమైనటువంటి రోజు రానే వచ్చింది. వైశాఖ శుక్ల పంచమి వైశాఖ మాసంలో అనేక మంది కుమారులు కావాలా వాడు జన్మించినాడు. అది కూడా ఎప్పుడు దుష్ప్రవర్తనతో ప్రవర్తించినటువంటి సమయం కూడా అవుతారు. అటువంటి పిల్లలు దీర్ఘాయుష్మంతులైన వారు చాలా మంది కావాలా? అల్పాయుర్దాయం కలిగినటువంటి తేజోరాశి తిమిరములు పోగొట్టగలిగినటువంటి రాశి అయినటువంటి జగద్గురు అంశలో జన్మిస్తున్నటువంటి ఒక మహాపురుషుడు నీకు పార్వతీదేవిలో ఏం కావాలో కుమారస్వామికి జన్మనిస్తున్నప్పుడు పార్వతీదేవి అల్పాయుర్దాయంతో ఉన్నవాడైనా ఇది పొందిందో అటువంటి ఎప్పుడు లోకంలో ఆ కుమారుడు జగత్తునంతటినీ ఉద్ధరించగలిగినటువంటి మహాతేజోైనటువంటి తిరస్కరించి వాదించేటటువంటి వారి చేతుల్లోంచి పుస్తకాలు జారి కింద పడిపోయాయి.
అకాలంగా లేచాడు మహానుభావుడు. తీగలన్నీ పుష్పించేట, చెట్లన్నీ ఫలపుష్ప భరితములయ్యేట. అపారమైన పులకలు శంకరులు బయలుదేరి జన్మించడానికి ముందు లోకమంతా వర్షం కురిసి లోకమంతా చల్లబడిందిట. నేను అబద్ధం చెప్పట్లేదు, కావాలంటే మీరు శంకర విజయం చూసుకోండి. ఇవాళ ఎలా జరిగిందో వైశాఖ శుక్ల పంచమి నాడు అలాగే జరిగింది. శంకర భగవత్పాదులు జన్మించిన రోజు నాకు జరిగి దర్శనమైంది. లోకమంతా ఆనందంతో జన్మించబోతున్నాడు. మహానుభావుడు జగద్గురువై జన్మించారు. జన్మిస్తే ఆయన యొక్క స్థితిని చూస్తే అందుచేత మనం బయలుదేరి వెళ్ళిపోదాం. మహానుభావుడు స్వగ్రామమునకు ఏకకాలమునందు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించున్నాడు. శివుని యొక్క అనుగ్రహం ఉన్నాడు. మన గ్రహం సూర్యుడు మకర రాశిలో ఉన్నాడు. అంగారకుడు సూర్యుడు శంకర మేషరాశిలో ఉన్నాడు. అంగారకుడు మకర రాశిలో ఉన్నాడు. శని తులారాశిలో ఉన్నాడు. ఇటువంటి ఉచ్చ స్థితిలో ఉండగా నారాయణ సేవాని తేజోవంతములై భోజనాలు పెడుతున్న చల్లటి గాలి వీస్తుండగా బ్రాహ్మణులు అగ్నికార్యం చేస్తుంటే ఆయన ఒకే సమయంలో యజ్ఞవేదికలలో ఉన్న అగ్నిహోత్ర మొదలైన భోజనం పెడతారు. అది కూడా ఎలా పెడతారు? సాక్షాత్ నేను పెడుతున్నానని కాదు, ఆయన యొక్క శిరస్సునందు త్రిశూల ముద్ర, పొద్దున పరమాత్మ చంద్రాచార్య స్వామి వారి ప్రతిష్ఠ ముద్ర, జగద్గురు ప్రతిష్ఠ ముద్ర, మధుర మధురమైన చామర ముద్ర, శోభేతమైనటువంటి భోజనాలు శేషుడి ముద్ర, సత్యనారాయణ రెడ్డి గారి ఏర్పాటు. ఎన్ని వేల మంది అయినా సరే విభూషణుడై మహానుభావుడు బాలశంకరు చేత లోకమంతా పొంగిపోయింది. పిల్లాన్ని చూసుకుని అందుకని ఆనందానికి బ్రాహ్మణుల్ని ఆహ్వానించాడు. ఇంకా శివగురు అయితే బ్రాహ్మణుల స్నానము చేయక రామిని ఆనందరసలు విడిపోయిన స్వీకరించారు. అలా ఆనంద సాగరంలో మునిగిపోయాక శివగ్రహము చాలు నా జన్మ ధన్యమైపోయింది. ఇలాంటి కొడుకు జన్మిస్తే దానిలో ఉన్న శేషాకాలమునందు ఆర్యాసిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో జన్మించారు. కొడుకులు ఆ పిల్లవాడికి నేను నామం ఎందుకు పెట్టాలి? శంకరోతి శంకరః. సేవ చేశారు. పూర్వము వంశము లేక కుమారుడు లేక క్షోభిల్లుతున్నటువంటి నాకు వంశమునిచ్చి శంకరోతి శుభమును చేసినటువంటి శంకరుడు శంకరే నా కడుపున జన్మించారు. శంకర అందుకని ఆమె నామకరణం చేస్తాను. ఆమె ఎందు దివ్యమైన కర్మ జరిగింది. శంకర అని నామకరణం చేశారు. అంగాంగముల కూడా శివగురువు పరమ సంతోషంగా ఉన్నాడు. మహానుభావుడు రాబోతోంది. ఆయనకి కుమారుడు జన్మిస్తున్నవాడు వాడు వీడు కాదు, ఉపనయనం చేయాలని శివగురువించబోతున్నాడు. పిల్లవాడి జన్మ ధరించబోతోంది. ఎందుకని కొడుకు గొప్పనప్పుడు కాదు తండ్రి సంతోషించేది. అందరికీ కీర్తి ప్రతిష్ఠ అన్న మాటలు వచ్చేటప్పటికి శంకరాచార్యుల కుమారుడు నాకు జన్మించబోతున్నాడు. నా కూర్చుని పొట్ట మీద పాని తొంగిపోతున్నాడు. రోజులలో పెద్దవాళ్ళ కూర్చోబట్టి రోజు రావైనా ఎక్కడైనా పురాణం చదివించి అందులో ఉన్న శ్లోకాలన్నీ మళ్ళీ చెప్పి శుక్లపక్షంలో పిల్లవాడు ఉపనయనం చేస్తే వేదం చదువుకోవడానికి అర్హత వస్తుంది. ఉపనయనం అయితే కానీ వేదం చదువు సమయం కూడా 3వ ఏట ఈ పిల్లవాడికి ఉపనయనం చేయాలి. ఇడు చిన్న పిల్లవాడు ఇంత తేజస్సుతో ఉజేక పెట్టుకుని పంచగురవుని గురవుతమ్ముడు పోగులతో వేసుకుని వీడు వెళ్ళి వేదం చదువుకుని ఇంట్లో కూర్చుని అమ్మాయిని చేస్తుంటే తప్పకుండా మంత్రాలు చదువుతుంటే అది వింటే కుమారస్వామికి జన్మనిస్తున్నప్పుడు అందుకని పార్వతీదేవి ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తుందో అటువంటి ఆనందాన్ని ఆర్యాముడు రాకముందు ఎప్పుడు శంకరులు ఆదిశంకరులు జన్మిస్తున్నప్పుడు లోకంలో శంకర భగవత్పాదులు భూమి మీద జన్మించారు. జన్మించగానే వేద ప్రమాణములను తిరస్కరించి వాదించేటటువంటి వారి చేతుల్లోంచి పుస్తకాలు జారి కింద వారి తల్లి గురించి తీగలన్నీ పుష్పించేట నీరు ఫలపుష్ప భరితములయ్యేట. తల్లి శంకరులు జన్మించడానికి ముందు నేర్పారు. వర్షం కురిసి లోకమంతా చల్లబడింది వస్తుంది. నేను అబద్ధం చెప్పట్లేదు, కావాలంటే మీరు శంకర విజయం చూసుకోండి. ఎలా జరిగిందో వైశాఖ శుక్ల పంచమి అలాగే అంత అప్పుడు భగవత్పాదులు జన్మించడం చేసుకుంటోంది. జరిగి ఆ పిల్లవాడికి ఆనందంతో పులకలెత్తింది. మహానుభావుడు జగద్గురువై 5వ సంవత్సరంలో ఉపనయనం చేశారు. ఆయన యొక్క స్థితిని చూస్తే గురువు గారి దగ్గరికి పంపించారు విద్యాభ్యాసం కోసం. మహానుభావుడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏకకాలమునందు సూర్యుడు మకరరాశిలో చెప్పేవారు. అంతే వేదం ఉచ్చలో ఉన్నాడు. మళ్ళీ చదువుకోవడం ఏముండేవో. సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. ఒక వేదాన్ని స్వరాశిలో ఉన్నాడు. మంత్రముని ఏ విలారాశిలో లేకుండా ఇటువంటి స్థితిలో ఉండగా అన్ని గుక్క తిప్పుకోకుండా తడబాటు పడకుండా చదవడానికి తగిన
5 రాత్రింబవళ్ళు సమర్థుడైన గురువు పాదములు పట్టే సమయంలో యజ్ఞవేదికలలో ఉన్న అగ్నిహోత్రమర్థుడు అనిపించుకోవాలంటే ఒక్క వేదానికి 48 సాక్షాత్తు శంకరుడికి శుశ్రూష చేయడానికి ఆయన యొక్క 48 సంవత్సరముల వయస్సులో ఒక వేదం నేర్చుకుంటే 4 వేదాలు వేదాంగములు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు వాక్యములు తర్కములు ప్రకరణములు 18 పురాణములు చామర ముద్ర ఎవరెవరో రాసినటువంటి సిద్ధాంతం మీద ఉన్నటువంటి వ్యాఖ్యానాలతో సహా 8వ ఏటకి శంకరాచార్యుల వారి సమస్తము ధారభావుడు బాలశంకరుడు లోకం ఎక్కడ నుంచి జరగండి అలవోకగా వారి నోటి వెంట వచ్చేస్తున్నట్టే ఆనందానికి 8వ ఏడు వచ్చేటప్పటికి శంకరుల యొక్క స్థితి అది స్నానము ఆమెని అయినా భాగవతంలో అలా పొంగిపోయే ఆనంద సాగరంలో మునిగిపోయేట శివగురు 5వ నా జన్మ ధన్యమైపోయింది ఇలాంటి కొడుకు ఇంకా ఈ 3 ఏళ్లలో సూర్యుడు ఎలా ఉంటుందో 3 సంవత్సరాల్లో వీడు సకల విద్యాపారం ఆ పిల్లవాడికి వేరే మాట్లాడగలిగిన వాళ్ళు లేరు శంకరోతి శంకరః ఒక ఉదాహరణము వంశము లేక విషయం మీద వాదిస్తే ఎంత చోదిల్లుతున్నటువంటి నాకు గురించి వంశమునిచ్చి చెప్పడంలో శంకరోతి శుభమును చేసినటువంటి శంకరుడు ఎవరున్నారో వారే గురువులు అందుకని శంకర అని పిల్లవాడికి నామకరణ స్థితిని పొందిన ఆయనకి చూడాచరణ జరిగింది యొక్క వినయం అవసరంగా ఉన్నప్పుడు ఆ గురువు పిలిచి ఒక మాట చెప్పారు అవుతున్నాడు వెళ్ళి స్థితిని పొందాడంటే మధుకరము అంటారు అంటే ఇళ్ల ముందు ఆయనకి గురువు గారికి తీసుకొస్తారు భవతి భిక్షాందేహి నిలబడాలనుకున్నాడు బ్రహ్మచారి సన్యాసి భిక్ష అడుగుతారు చూసి ఆ భిక్ష పెట్టడం గొప్పతనం ఏమిటో తెలుసా బ్రహ్మచారి అందరికీ భిక్ష అడిగితే లేదని ఎవరు అన్న మాటలు వచ్చేటప్పటికీ శంకరాచార్యుల వారు ఏకసంతా బ్రహ్మచారి ఏ భోగమును ఏ సుఖమును కోరుకోడు ఉన్నటువంటి రోజులలో మాత్రమే ఎవరైనా ఎక్కడైనా ఒక బ్రహ్మచారి అంటే అందులో ఉన్న శ్లోకాలన్నీ మళ్ళీ చెప్పేసేవారు గడ్డం చేసుకోవడానికి పిల్లవాడు ఉండవు వీడికి ఉపనయనం చేస్తే వేదం చదువుకోవడానికి వస్తుంది ఉపనయనం అయితే పంచ కట్టుకుని వేదాన్ని 3వ ఏట ఈ పిల్లవాడికి ఉపనయనం చెయ్యాలి శుశ్రూష చేసిన తర్వాత చిన్న రాజుగారి కొడుకోనివ్వండి గురువు గారు భిక్ష చేయని చక్కగా పంచ కట్టుకుని తీసుకొచ్చిన శిష్యులందరికీ పడి వెళ్లి వేదం చదువుకుని అంతేతోనే రాజుగారి కొడుకునండి తిన్నండి చెప్పడం కుదరం తప్పకుండా దీవాలు చేస్తుంటే అటువంటి స్థితిలో శంకరుల్ని పిలిచి ఒక రోజున గురువు గారు అన్నారు ఆయన శంకర నువ్వు 4 ఇళ్ల ముందుకు వెళ్ళి కూర్చున్నట్ట శివగురు శంకర 3వ ఏడు స్నేహితులు కూడా బయలుదేరారు మరణించారు ఇది శంకరాచార్యుల వారి జీవితంలో ఒక మధురాతి మధురమైనటువంటి తండ్రి ప్రేమ పేద బ్రాహ్మణు తల్లి యొక్క కార్యాంబ మాత్రం కళ్ళలో పెట్టుకుని శంకరాచార్యుల వారి తల్లి గురించి చదివితే అండి కన్నులంబట రానివాడు సరస్వతి లక్ష్మి ఏకకాలమునందు కొడుకు ఎలా ప్రవర్తించాలో నేర్పారు శంకరాచార్య చోట నవయాచనం ఉండదు ఒక ఘట్టం భగవత్పాదుల ఘట్టంలో మీకు దేవతలందరికీ ఆ మహానుభావుడు ఆదిశంకర్ కొడుకుని అన్నారు అందరూ కూడా మీ అంశాలతో జన్మించండి అన్నారు అంటే శ్రీ మహావిష్ణువారిగా వచ్చారు బ్రహ్మగారు మండలమీశ్వరుడిగా వచ్చారు ఆయన సురేశ్వరాచార్యుల 5వ సంవత్సరం వాయుదేవుడైన ఆచార్యులుగా వచ్చారు పూర్ణాంశ తొటకాచార్యుల వారిగా వచ్చారు దగ్గరికి పంపించారు విద్యాభ్యాస కిరీటంతో శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి గురువు గారు ఒక్కసారి కూర్చుని ఇలా స్వరంతో చెప్పేవారు అంతే వేదం అంటే మళ్ళీ పుస్తకం మళ్ళీ చదువుకోవడం ఏముంటే ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఒక వేదాన్ని స్వరంతో మంత్రమునందు ఏ విధమైన దోషం లేకుండా కుక్క తిప్పుకోకుండా పొరపాటు పడకుండా చదవడానికి తగిన తర్ఫీదు రాత్రింబవళ్ళు సమర్థుడైన గురువు పాదములు పట్టి శుశ్రూష చేసి నేర్చుకుని వీడు పరమ సమర్థుడు అనిపించుకోవాలంటే ఒక వేదానికి 48 ఇంకా నువ్వు చేయవలసిందే ఉంది 48 సంవత్సరముల వయస్సులో ఒక వేదం నేర్చుకుంటే 4 వేదాలు వేదాంగములు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భాష్యాలు తర్కములు ప్రకరణములు 18 పురాణములు మహావిష్ణువు ఎక్కడ ఎవరెవరో రాసినటువంటి కర్మ సిద్ధాంతం మీద ఉన్నటువంటి వ్యాఖ్యానాలతో సహా 8వ ఏట శంకరాచార్యుల వారికి సమస్తము ధారణలోకి హస్తామలకాచార్యుల వారంటే ఎవరో పద్మపాదాచార్యుల నుంచి అడగండి అలవోకగా వారి నోటి వెంట వచ్చేస్తుందంటే అనేక దృష్టితో 8వ ఏడు వచ్చేటప్పటికి శంకరుల యొక్క స్థితి అది అందుకని విందురుగా తెలుసుకుందరు కానీ అయినా కూడా ఇంత స్థితిని వాళ్ళందరూ జన్మించారు
చిత్రం ఏమిటంటే సరస్వతి శిష్యుడు కూడా భూమి మీద జన్మించి 5వ ఏట ఉపనయనం చేసిందో తెలుసా అండి? ఒకనాడు ఊళ్ళలో బ్రహ్మగారి యొక్క సభకి వెళ్తారు నా దగ్గర. పెడితే 3 సంవత్సరాలు వీడు సకల విద్యాతో ఏకకాలమునందు వేదం ఇవాళ వీడితో మాట్లాడగలిగిన వాళ్ళు లేరు. అక్కడికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర కూర్చుని స్వరాహరణకుండా వేదం చెప్తే విషయం మీద బ్రహ్మగారు వాదిస్తే ఎంత పెద్ద గ్రంథంలోంచి ఏ శ్లోకాన్ని గురించి అడిగినా చెప్పడంలో ఆయన వేదం చెప్తున్నారు. ఏమి బ్రహ్మగారు సంతోషిస్తున్నారు అని దూర్వాసుండేవారు గురువులు వెళ్ళి ఆయన కూడా వేదం చెప్తున్నారు. కానీ అంత వేదని పొందిన ఆయన యొక్క మనరాచార్యుల వారి యొక్క వినయం చూడండి. ఒక శిష్యుడిగా ఉన్నప్పుడు తప్పిపోయి గురువు పిలిచి ఒక మాట చెప్పారు. ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు ఉంటాయి. మధుకరమాన్ని బట్టే పలకాలి, ఎలా ప్రచారం పలకూడదు. సంగీతం తీసుకొస్తారు. భవతి భిక్షాందేహి అని నిలబడతారు. బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరే భిక్ష అడుగుతారు. విని నేర్చుకోవాలంటే స్వరాన్ని. అందుకని స్వరం తప్పింది. దుర్వాసు మహర్షి అడిగితే లేదని గమనించుకుని దిద్దుకుంటాడు. సరస్వతీదేవి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన దిద్దుకోలేరు. ఏ భోగమును ఏ సుఖమును కోరుకోడు. దుర్వాసు మహర్షి సంభూతుడు చెప్పేస్తూ ఒకప్పుడు బ్రహ్మచారి అంటే చెప్పేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. బ్రహ్మచారి ఎందు సరస్వతీదేవి ముందు చూడనే చెప్పచ్చా? ఎప్పుడు పంచకదేవి వేదాధ్యయనం చేస్తూ గురువు గారు ఏం చెప్పారు మహర్షి చేస్తూ జీవనం గడుపుతూ ఉండేవారు. రాజుగారి కొడుకోనివ్వండి, గురువు గారు భిక్ష చేసి భిక్షకి పంపి ఒక ఋషి వేదనటువంటి పదార్థాన్ని శిష్యులందరికీ పంచి పెడితే అదే తినాలి మాత్రం చేత భూమి మీద అటువంటి స్థితిలో శంకరుల్ని పిలిచి ఒక రోజున గురువు గారు అన్నారు, ఆయన శంకర నువ్వు 4 ఇళ్ల ముందుకు వెళ్ళి నేను ఆవిడ శంకరులతో ఋషులందరూ స్నేహితులు కూడా బయలుదేరారు. ఇది చాలా గొప్ప ఆగడం. శంకరాచార్యుల వారి జీవితంలో ఒక మధురాతి మధురమైనటువంటి ఘట్టం. అందుచేత మీ శాఖ పేద బ్రాహ్మణు అంటే స్త్రీ యొక్క ఇంటి ముందుకు వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళి ప్రభు నేను భవతి భిక్షాందేహి, నేను చిత్రముఖ బ్రహ్మ యొక్క రాణిని, జీవితంలో గమ్మత్తు ఉండాలి కదా అని అంటే సత్యం ఏకకాలమునందు ఒకే చోట దర్శనమిచ్చి ఒకానొక భూమి మీద మీ అందరూ కూడా మీ అంశాలతో జన్మించండి అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు పద్మనాభాచార్యుల వారిగా వచ్చారు, ఆయన సురేశ్వరాచార్యుల వారు, వాయుదేవుడు హస్తహాలకాచార్యులుగా వచ్చారు, ఆచార్యుల వారిగా వచ్చారు, ఆదిశంకరాచార్యుల వారిగా భూమి మీద జన్మిస్తారు. భూమి మీద జన్మించినప్పుడు నీకు ఒక సమయంలో శంకరాచార్యుల వారి యొక్క దర్శనం జరుగుతుందండి. అది ఎలా అయినా ఈనాడు శంకరాచార్యుల వారి దర్శనం ఇస్తే పాపం ఆయనకి ఆనాడు నీ శాపము నుంచి నడవలేక వాళ్ళ అబ్బాయిని మన ఇంటికి పంపించి అవి మళ్ళీ అప్పటి వరకు భూమి మీద ఉండవలసిందే అందంగా చేయించి ఏకాదశి నాడు పైకి ఆవిడ అక్కడికి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానని మంగళవిశ్వరుడిగా ఆయన వచ్చి ఆయన జన్మ తెలుసా అండి. అందుకే అన్నారు ఎదర వస్తుంది కథాగానులు గారు మంగళం చేయవలసింది ఓడిపోయి సన్యసించారు. అందుకని సన్యసిస్తే భార్య ఏం చేస్తారు? వాళ్ళే ఆవిడకే సంసారం వ్యామోహం లేరు. భర్త సన్యసిస్తే ఇంట్లో ఎందుకు ఈవిడ? అందుకని ఈవిడ సరస్వతీదేవి యొక్క రూపాన్ని దాల్చి వర్ణిస్తారు. శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోతుంటే శంకరాచార్యుల వారు చూశారు, ఎక్కడికి వెళ్ళిపోతావు బ్రహ్మలోకానికి, నిన్ను కట్టేస్తున్నాను వెళ్లకుండా, ఇక్కడి నుంచే జీవితాలు విన్న తర్వాత మీరు తదేక దృష్టితో అలా చూస్తూ స్థానంలో ఉంది వనదుర్గ. హోమని మంత్రాలు వింటే చిత్రం ఏమిటంటే వనదుర్గ మంత్రముల కూడా కట్టేస్తే ఆవిడ ఆయన శపించాడు, నువ్వు కట్టేసాడు. బ్రహ్మగారి యొక్క లోకాన్ని ఉద్ధరించడానికి నేను బ్రహ్మగారు సమయంలో ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చి భూమండలం అంతా తిరిగి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర స్వరం తిరిగి వచ్చిన వేదం చెప్తే బ్రహ్మగారు మొట్టమొదటి పీఠంలో పీఠాది దేవతగా శారదగా వేదం ఎవరు నీ దర్శనం చేస్తారో వారికి సరస్వతి కటాక్ష మహర్షి అప్పటి వరకు వెళ్ళి ఆయన కూడా వేదం చెప్తున్నారు. కానీ ఆ వేదం చెప్పేటప్పుడు ఆయన యొక్క మనసు శృంగగిరి పీఠంలో శారదా పీఠం ఉంది. పడ్డంలో వేదం స్వరం వేదానికి స్వరం అందుచేత స్వరాలు ఉంటాయి. స్వరాన్ని బట్టే పలకాలి, ఎలా పడతారు ఇందులోకి వచ్చాను నేను. రేడియోలో నేర్చుకోవాలంటే స్వరాన్ని
అందుకని స్వరం తప్పింది. దుర్వాసన వారు నలుగురు స్నేహితులతో గమనించుకుని దిద్దుకురావడం కోసమని 4 ఇళ్ల ముందు పెడుతున్నటువంటి సన్నివేశం దగ్గర దిద్దుకోలేదు. అలాగే భూమి మీద జన్మించినటువంటి అందుచేత మళ్ళీ ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోండి. శంకరులు తమ శిష్యులతో కలిసి 4 ఇళ్ల ముందు అలాగే చెప్పేస్తున్నాడు. దరిద్ర బ్రాహ్మణి ముందుకు వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మచారి సరస్వతీదేవి ముందు ఆవిడికి అని దారుణమైన స్థితి అంటే ఒంటి మీద కట్టుకోవడానికి సరి అయిన వస్త్రం లేదు, తినడానికి స్వరం లేదు, ఒకరికి దానం ఇవ్వడానికి ఇంట్లో కనీసం ఉప్పు కూడా లేదు. ఒక ఋషి వేదం చెప్తున్నప్పుడు పొరపాటున స్వరం తప్పి ఉండవచ్చు. అంత మాత్రం చేత చదువులకు అధిదేవతలే నవ్వుతావన్న మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. స్తోత్ర వైభవాన్ని రహస్యాన్ని పక్కన పెట్టండి. మానవాళికి దాని ప్రయోజనమేమి చేసి గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ ఉత్తరులు వెళ్ళి ఆ ఇంటి ముందు నిలబడ్డారు. భవతి భిక్షాం దేహి పాగడం ఎవరు నిలబడ్డారు? ఇంటి ముందు సరస్వతీదేవి భూమి శంకరుడు వచ్చి నిలబడ్డారు. ఆవిడ వెళ్ళి దానం చేసేటప్పుడు ఎందరికో చేస్తారు, కానీ మహాప్రభు నేను భూలోకం వాడు నిరపేక్షగా ఏ కోరిక లేనటువంటి వాడు మహోత్తమమైనటువంటి ఒక బ్రాహ్మణుడి చేతిలో పడిందనుకోండి, సత్యం బ్రహ్మచారి చేతిలో పడిందనుకోండి, దాని వల్ల మీ జీవితం ధన్యమైపోయినాడు. అన్ని వేళలా పుచ్చుకోవడానికి వాళ్ళు దొరకంత సరస్వతి శంకరులు వచ్చి మీద పడి వచ్చి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నారు. చెయ్యి చాపి నిలబడ్డారు భిక్షాప మహర్షికి. ఈశ్వరానుగ్రహం నీ ఇంటికి వచ్చాడు ఇవాళ, నువ్వు పెట్టుకోవాలి. కాలంలో పెట్టుకుందామంటే ఆదిశంకరాచార్యుల వారిగా భూమి మీద జన్మిస్తారు. భూమి మీద జన్మించినప్పుడు నీకు ఒకనొక సమయంలో శంకరాచార్యుల వారి యొక్క దర్శనం, గోమోదక దోషం వస్తుంది. ఆవుని కట్టిన ఏనాడు శంకరాచార్యుల వారి యొక్క దర్శనం అవుతుందో వెళ్ళిపోతుంది. ఆనాడు నీ శాపం నుంచి ఎందుకు వస్తాడు? ఇంటికి చేరుకుంటాడు. అప్పటి వరకు భూమి మీద ఉండవలసిందే. వేస్తామని పాపావిడ ఇల్లంతా పరిగెత్తింది. నా శక్తి స్వరూపం నేను వెళ్ళిపోతానని మహావిష్ణుడిగా వస్తుంది కదా. దానం చెయ్యాలన్న ఈశ్వరుడు వారి చేతిలో ఓడిపోయి ఏంటంటే ఇద్దామంటే ఇంకా భార్య ఏమీ లేదు. ఆవిడకే అవగాహన లేదు. ఆవిడ సరస్వతీదేవి యొక్క రూపాన్ని దాల్చి వెళ్ళిపోతుంది ఆకాశంలో. శంకరాచార్యులు వారు చూశారు, నీ వంటి వాడు వచ్చి భవతి బ్రహ్మలోకానికి అంగీకరించాను. చేతిలో ఇల్లాలో ఏమీ లేదు, ఇక్కడి నుంచే వనదుర్గా మంత్రాలు వేస్తున్నాను. ఇవ్వడానికి ఏం లేదు, కర్మ ఇలా ఉంది. వనదుర్గ శంకరులు అన్నారు, అన్నవరం దేవస్థానంలో ఉంది వనదుర్గ అమ్మవారుల యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది? మంత్రాలు వింటే గురువుల యొక్క అనుగ్రహం, గురువుల యొక్క ఆశీర్వచనం. వనదుర్గ మంత్రాలు ఏమి చెయ్యక్కర్లేదు, వాళ్ళు మనస్సులో నీ గురించి ఆయన చెప్పించాడు చేశారా? గురువు మనస్సు ధరించడానికి నేను బాధపడ్డా సమయంలో పనిచేశారని అనుకున్నాడా? భూమండల రౌరవాది నివకాలకు వెళ్ళిపోతాం. భారతదేశం అంతా తిరిగి వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఆ పీఠంలో పీఠాది దేవతగా ఎవరు నీ దర్శనం చేస్తారో వారికి ప్రార్థన చేస్తే పోతుంది. అప్పటి వరకు వెళ్ళడానికి వీల్లేదన్న శివుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది. శివుడి దగ్గర తప్పు చేస్తే గురువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది. గురువు దగ్గర అసలు తప్పలేదు. ఇంకా అంటే గురువు దగ్గర తప్పు నువ్వు చెయ్యలేకూడదు. పుచ్చుకోవడానికి తిరిగే మనిషి కాడు. ఆయన ఎందుకు గౌరవంగా ప్రవర్తించాలి. ప్రవర్తనలో తేడా వస్తే సందర్భాన్ని పురస్కరించుకుని శంకరాచార్యుల వారు నలుగురు స్నేహితులు తీసుకురావడం కోసం సన్నివేశం దగ్గర నుంచి దేవతలు తమ అంశ దరిద్రం అనుభవిస్తున్నటువంటి ప్రకరణంలోకి వచ్చాం. పాపం తినడానికి మళ్ళీ ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోండి. శంకరులు తమ శిష్యులతో కలిసి ఇవ్వలేకపోతే విడుతూ ఒక దరిద్ర బ్రాహ్మణి వెళ్ళారు. అప్పుడు చేశారు పరమ దరిద్రురాలు లక్ష్మీదేవి. అమ్మా ఎంత దారుణమైన అన్నారు. ఆయనక
బ్రాహ్మణిక ఆయన కోసం కాదు, తన కోసం కోరుకున్నవాడు తిండి లేదు, ఒకరికి దానం కోసం శిష్యుల కోసం అడిగిన వాడు గురువు. గురువు మేఘం దరిద్రంలో ఉన్న తన కోసం పాకులు అడిగితే గురువు ఎందుకు అవుతాడు? నీళ్లు తాను దాచుకుంటే మేఘం ఎందుకు అవుతుంది? వర్షిస్తే మేఘం. మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. అడగకపోతే మేఘం చెప్పలేదు అన్ని మీరు పక్కన పెట్టండి. మానవాళికి దాని ప్రయోజనమేమి? అండర్లైన్ చేయండి. నాకు ఇచ్చేలేదని ఇంటి ముందు నిలబడ్డారు. కాలేడు భవతి భిక్షాం దేహి శాస్త్రం చెప్పింది. ఇది గురువులు ఎవరు స్థితి ఏమిటో జగద్గురువులు వచ్చి నిలబడ్డారు. బాల్యంలో వెళ్ళి తన గురించి దానం చేసేటప్పుడు ఎందరికో చేశారు. కానీ బ్రాహ్మణి గురించి కొనేటటువంటి వాడు నిరపేక్షగా, ఏ కోరిక లేనటువంటి వాడు మహోత్తమైన దంపతులు మీ చేతిలో పడిందనుకోండి, దాని వల్ల మీ జీవితం ధన్యం. మీరు ప్రతి వారం కొనుక్కునే మ్యాగజైన్ ఉన్న వాళ్ళు దొరకదు. చాలా జాగ్రత్తగా ఎదురుగుండా లోకమున ఐశ్వర్యములకు దాని మీద శంకరుల యొక్క ముద్ర ఉంది. వెనకాల లక్ష్మీనారాయణ విగ్రహం నీ ఇంటికి వచ్చాడు. ఇవాళ బ్రహ్మచారి నిలబడ్డాడు. నారాయణుని వంక ప్రసన్నమైన చూపులు చూస్తుంటే పలకరించిపోతున్న శ్రీ మహావిష్ణువుని ప్రసన్నత కలిగిన చూపులు మాయందు అనుగ్రహింపబడుగాక అని అడిగారు. వెళ్ళిపోతున్న అవకాశాన్ని భద్రంగా పెట్టి మహాపురుషుడు దేవతాకాలంలో పెట్టుకోండి. అందుకే మామూలు కాగితం మీద వేయండి రెడ్డి గారు. ఏది తీసుకొచ్చి 10 మంది చదువుకోవాలి. మొత్తం మీద వాళ్ళు కూడా చదువుకోవాలి. అందుకని ప్రింట్ లెజిబుల్ గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బోల్డ్గా ఉండాలి. కాగితం మీద నీటి చుక్క పడితే జారిపోవాలి. ఇక్కడ విజయవాడలో తెప్పించామంటే ఎవరికో పాపం ఏమి అందరూ దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలని అంత ఆనందపడి మీకు ఇచ్చినది దుర్వినియోగం వచ్చి కనీసం ఈ మాట చెప్పేద్దాం. దాన్ని జాగ్రత్తగా నా కర్మయా నీ వంటి వాడు ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాం దేహి అన్నాడు. అప్పుడు శంకరాచార్య చేతిలో ఇలా వెయ్యడానికి నా దగ్గర ఏమీ లేదు. మనం కలిసి చదువుదాం. ఇప్పుడే కాదు, రేపటి నుంచి 6 నిమిషాలకి వేదిక చివరి పేజీలో ఉన్న తోటకాష్టకంతో శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది? గురువుల యొక్క అనుగ్రహం, గురువుల యొక్క ఆశీర్వచనం మనస్సులో నీ గురించి ఎలా నమస్కారం చేశారా వృద్ధిలో వేశాడు. గురువు మనస్సు ఖేదపడిందా, బాధపడ్డా, నన్నింత పనిచేశాడని అనుకున్నాడా? రౌరవాది నరకాల పీఠాలలో పీఠాధిపతులతో జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మస్థానే కృతం పాపం చేత విముచ్యతే, విష్ణుస్థానే మనందరం కలిసి శివస్థానే కృతం పాపం, గురుస్థానే విముచ్యతే. బ్రహ్మగారి దగ్గర తప్పు చేస్తే విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది. విష్ణువు దగ్గర తప్పు చేస్తే శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది. శివుడి దగ్గర తప్పు చేస్తే గురువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది. గురువు దగ్గర అసలు తప్పలేదు. గురువు దగ్గర తప్పు నువ్వు చెయ్యలేకూడదు. అటువంటి వాడు కుకారస్థ అంధకారస్థో రుకారస్థ నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. ఆ గురువుకి వేమిస్తావు. ఆయన నీ దగ్గర పుచ్చుకోవడానికి తిరిగే మనిషి కాడు. ఆయన యందు నువ్వు గౌరవంగా ప్రవర్తించాలి. కానీ ప్రవర్తనలో తేడా వస్తే మాత్రం వాడి మనస్సు ఖేదపడుతుంది. వాడి మనస్సు ఖేదపడి దిద్దుకోవడం అంగీకరించాడు. అంతే. వందే వందారు మందారం ఇవ్వగలని ఏడ్చిందాడు. గురువులు సంకల్పందకందలం చూశారు. అయ్యయ్యో ఎంత దరిద్రం, ఆనంద సందోహ. పాపం తినడానికి లేదు, నాకు దానం ఇవ్వడం సింధురానం ఇవ్వలేకపోతోంది. ఎవరివ్వాలి ఇప్పుడు? లక్ష్మీదేవి. ఇక్కడి నుంచి అది ఆవిడ అనుగ్రహం కలగాలి. అప్పుడు చేశారు కనకధారి అమ్మవారు లక్ష్మీదేవి ఉద్దేశించి అమ్మా కరుణించమ్మా అన్నారు. ఆయనక బ్రాహ్మణిక ఆయన కోసం కాదు, తన కోసం కోరుకున్నవాడు గురువు కాడు. చూడండి, దానికి వచ్చిన లోకము కోసం శిష్యుల కోసం అడిగిన వాడు గురువు. నీళ్లు తాను దాచుకుంటే మేఘం ఎందుకు అవుతుంది? వర్షిస్తే మేఘం. అడగకపోతే మేఘం అవుతుంది. నువ్వు థ్యాంక్స్ చెప్పలేదేనా? పట్టించుకోకుండా విభూతి రతంగ నాకు వచ్చేయలేదండి, నాకు ఇచ్చేయలేదండి అన్నవాడు గురువా? వాడు గురువు జగద్గురువులంటే ఎలా ఉంటారో శంకరాచార్యుల వారు బాల్యంలో నిరూపించారు. దరిద్ర బ్రాహ్మణి గురించి స్తోత్రం చేశారు. ఆ వైభవ ఈ
ప్రసాదంగా మీకు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారి దంపతులు మీకు అందజేశారు. మహోత్పలేయ ప్రతి వారం కొనుక్కునే మ్యాగజైన్ పక్కనో దాని కిందనో పెట్టమని కాదు, మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. శంకర భగవత్పాదులు ఐశ్వర్యమునకు హేతువై ఇచ్చిన స్తోత్రం ఆ స్తోత్రం. దాని మీద లక్ష్మీనారాయణుల యొక్క ముద్ర ఉన్నది. ఎందుకని అంగీకృతాఖిల మంగళ దేవతాయా అన్నారు. నారాయణుని శ్రీ మహావిష్ణువుని వర్ణించారు. అందులో ఆ ప్రసన్నత కలిగిన చూపులు మాయందు మీ దేవతా పుస్తకాలలో పెట్టుకోండి. అందుకే వద్దు కోటేశ్వరారు 10 మంది చదువుకోవాలి. లిజిబుల్ గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బోల్డ్ గా ఉండాలి. ఇక్కడెక్కడా వేయించాను, విజయవాడలో వేయించి తెప్పిస్తారని తెప్పించి అంత ఆర్తిపడి మీకు ఇచ్చినది దుర్వినియోగం అయిందనుకోండి, ఏమీ అక్కర్లేదు. మీ పూజా మందిరం పుస్తకాల్లో పెట్టుకోండి, చదువుకోండి. స్తోత్రాన్ని ఒక్కసారి మనందరం కలిసి చదువుదాం. ఇప్పుడే కాదు, రాగానే చివరి పేజీలో ఉన్న తోటకాష్టకంతో శంకరాచార్యులు శంకరుడికి ఎలా నమస్కారం చేయాలో భవశంకర ఒక పద్ధతి ఉంది, అది వేశాడు. దాన్ని ఇవాళ సభ చేద్దాం. నేను కూడా నా సొంతంగా నేర్చుకున్నది కాదు, పీఠాలలో పీఠాది మహనీయమూర్తి మనందరం కలిసి తోటకాష్టంటాను. మీరు కూడా అనండి. చెప్పేయడమే ప్రాప్తం పదం ప్రథమత కలు యత్ప్రభావాత్ కూడా ఒకసారి అలదోడెట్టుకుని పుస్తకం పట్టుకుని మాంగళ్యభాజి మధుమాధి నిమన్మధేన అక్కడక్కడ చిన్న చిన్న దోషాలు మయ్యాపతేక్షణాస్థం కొద్దిగానే పడ్డాయి, కానీ ఆ చిన్న చిన్న దోషం నేను మందాలసంచమకరాలయ కన్యకాయా వందే వందారు మందారం దద్యా దయానుపవనోదవినందకారం అమందానంద సందోహన్న కించన విహంగ శిశౌ విషణ్ణేరం సింధురాననం దుష్కర్మ కర్మ అపనీయ చిరాయ దూరం. ఇంకా ఇక్కడి నుంచి అమ్మవారిని ఉద్దేశించి శంకర భగవత్పాదులు నారాయణ ప్రణయిని నయనాంబువాహ 8 ఏళ్ళు లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆయన చేసిన స్తోత్రం. మన పాప రాశి దగ్ధమైపోవడానికి ఈ శ్లోకం చెప్తాను. అందుకే అప్పుడు చదువుదాం. అమ్మవారి దేవాలయం కదా, అమ్మ విని పొంగిపోతుంది. పిల్లలంతమంది కలిసి చదువుతున్నారు. దేవాలయంలో ఒకసారి చదివితే 10,000 అంగీకృతాఖిల విభూతి రోజులు మనం చదివితే ఇంచుమించు 1,00,000 మాటలు కనకధారా స్తోత్రం చేసిన చేద్దాం. ప్రతిరోజు ప్రారంభంలో ఈ స్తోత్రం చేస్తుందాం. దృష్టా దృష్టి ప్రహృష్టక మనోదీవ మహోత్పలేయ పుష్టిం కృషిష్ట మమ పుష్కర దిశతు సాగర సంభవాయా గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి ఆనంద హేతురధికం మురవిద్యుషోపి సృష్టి స్థితి ప్రళయ కేళి సంస్థితాయై ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై ఇందీవరోదర సహోదరమిందిరాయై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందై నమోస్తు రమణీయ గుణార్ణవాయై
ఆనందకందమ నిమేషమనంగతంత్రం శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై ఆకేకరస్థిత కదీనిక పక్ష్మనేత్రం నమోస్తు పురుషోత్తమ వల్లభాయై భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయాలీక నిభావనాయై బాహ్యాంతరే నమోజిత దుగ్ధోదధిధేయై నమోస్తు సోమామృతసోదరాయ మయీ విభాతి నమోస్తు నారాయణ వల్లభాయ ప్రదా భగవతోపి కటాక్షమాలా సంపత్కరాణి సకలేంద్రియ నందనాని కళ్యాణమావహతు మే కమలాలయాదాన నిరతాని సరోరుహాక్షి కాలాంబుదాలి లలితో రసికైతభారేహరణోచ్యతాని ధారాధరే స్ఫురతి యామేవం కలయస్తు మాన్యే మాతుః సమస్త జగతాం మహనీయముపాసనా విధి భద్రానిమేకవరందనాయాః సంతనోతి ప్రాప్తం పదమానసైః ప్రభావాత్ త్వాం మురారి హృదయేశ్వరీం భజే మాంగళ్య భాజి మధుమాధి నిమన్మధేన సరసిజ నయనే సరోజహస్తే మయ్యాపతేత్తిదిహ మందరీక్షణగంధమాల్య శోభే మందాలసమతి హరిహరాధే కన్యకాయాః త్రిభువన భూతి కరిధరసీదయాం మనో ద్రవిణాంబుధార దిగ్ధస్తిభిః కనక కుంభముఖావసన్న కించన విహంగసి సంవిషణ్ణే స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీ దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం ప్రాతర్నమామి జగతాం జననీమశేష నారాయణ ప్రణయినీ నయనాంబువాహ లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం. మన పాప రాశి దగ్ధమైపోవడానికి ఈ శ్లోకం చాలదండి. ఏమి రేపటి నుంచి ప్రారంభంలో అందరం ఈ స్తోత్రం చేసి పొంగిపోతుంది. శంకరాచార్య పిల్లలు ఇంతమంది కలిసి చదువుతున్నారు. దేవాలయంలో ఒకసారి చదివితే 10,000 మాటలు. శంకరులు దాన్ని ఎలా చెప్పారు? ఇంచుమించు 1,00,000 ఎవరి కష్టాలు ఎందుకు తీరవు? ఈ భూమిని అందరం చేద్దాం. ప్రతిరోజు ప్రారంభంలో ఈ స్తోత్రం చేస్తుందాం. సార్వభౌమయోపి మయాతయార్ఘానులు మోస్తుంటాయి. ఆ 4 ఏనుగులుట తెల్లవారుజాములతో పట్టేయట. పట్టి తెల్లటి వస్త్రం దృష్టి అమ్మా ఆ 4 ఏనుగులు కలశములతో ఆకాశగంగ నీటిని నీ మీద పోస్తున్నాయి. ఆ ఆకాశగంగ నీటి చేత పిల్లల వంక చూస్తూ కూర్చునున్నావు. అమ్మా నీకు పొద్దున్నే అటువంటి తల్లికి నమస్కారం చేస్తున్నాను. నువ్వెవరివి? లోకాధినాథుడైన మా శ్రీమన్నారాయణ నమోస్తు శుభకర్మను అమృతౌధిపుత్రీం క్షీరసాగరుని యొక్క పుత్రికవి. మాకు అమ్మ రమణీయ గుణాక్షం రాదు. ఎందుకు కష్టాలు పోవు? శంకరులు ఈ జాతికి నికేతనాయై ఇటువంటి స్తోత్రాలు ఉండి చదువుకోకపోతే మన మనం చదువుకోవాలి ప్రతిరోజు. కనీసం ప్రతిష్ట కార్యక్రమం అయిపోయే రోజు నా ప్రార్థనా శ్లోకాలు అయిపోగానే అయిపోయే వరకు కనకధారా స్తోత్రాన్ని ప్రతిరోజు చేద్దాం. నమోస్తు సోమామృత సోదరాయై కమలే కమలాక్ష వల్లభే నమోస్తు నారాయణ వల్లభాయ కరుణాపూర తరంగితైరవాంగై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని అవలోకయ మామకించనానాం సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి పాత్రమకృతిం అకృత్రిమం దయాయాః
త్వద్వందనాని దురితాహరణోన్యతాని స్తుతిభిరమూభిరన్వహం మామేవ మాతరహిమయీ కలయస్త్రిభువనాంతరం రమాం గుణాధికారసముద్రానిధినో సేవకస్యశయాః సంతనోతి వచనాంగమానసైః. దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి త్వాం మురారి హృదయేశ్వరీం భజే చేస్తే అమ్మ ప్రసన్న సరసిజ నయనే సరోజహస్తే అమ్మ శంకరాచార్యుల వారి ఎదురుగుండా ధవళతరాం శుక గంధమాల్య శోభే అప్పటికి 8 ఏళ్ళు. ఏమి స్తోత్రం భగవతి హరివల్లభే మనోభి ఏమి చెయ్యమంటావు నన్ను అని అడిగింది. త్రిభువన భూతి కరి ప్రసీదమహ్యం. చూశావా దరిద్ర బ్రాహ్మణి ఎంత బాధపడుతుందో. ఆనుకూల్యము వహించి స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం శంకరానుగు స్తోత్రం చేశాడు. ప్రాతర్నమామి జగతాం జననీమశేష. ఆవిడికి ఏదైనా చెయ్యాలని నాకు అనిపిస్తోంది నీ స్తోత్రం విని. ఏదైనా చేద్దామంటే గత జన్మలలో ఆవిడ ఇలా పెట్టినది లేదు. ఏమి పుణ్యము లేదు ఖాతాలో, ఉన్నది పాపమే. దరిద్రమే అనుభవిస్తోంది. ఇలా పెట్టినది లేనప్పుడు అకౌంట్ లో డబ్బు లేనప్పుడు సర్వమాంగ్యము లేదు. ఏమి ఇవ్వనయ్యా శంకర. శంకరులు దాన్ని ఎలా చెప్పారో చూడండి. కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలబ్రాహ్మణి. ఖాతాలో పుణ్యం లేదమ్మా. భూమండలాన్నంతటి కూడా వెతుకు. అదిగో ఆ గూట్లో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంది. ఆ ఉసిరికాయ తెచ్చి నా చేతిలో పారాయన్నారు. ఆ 4 ఏనుగులు తెల్లవారుజామునే ఆకాశగంగలో నీటిని బంగారు మామూలు కలశములతో పట్టే. శంకర భగవత్పాదుల చెయ్యది. తెల్లటి వస్త్రం కట్టుకుని పద్మాసనం వేసుకుని పద్మంలో కూర్చుంది లక్ష్మీ. ఆ 4 ఏనుగులు కనక కుంభ ముఖావసృష్ట ఆ బంగారు కలశములతో ఆకాశగంగ నీటిని నీ మీద పోస్తున్నాయి. స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగి. ఎవరి చేతిలో? ఆ ఆకాశగంగ నీటి చేత అభిషిక్తమై తడిసిన బట్టలతో సంతోషంగా పిల్లల వంక చూస్తూ కూర్చున్నావు. ప్రాతర్నమామి జగతాం జననీమశేష. నీకు పొద్దున్నే అటువంటి తల్లికి నమస్కారం చేస్తున్నాను. లోకాధినాథ గృహిణీం. బంగారు ఉసిరికలు వర్షించేసేవాళ్ళు. ఎవరివి? లోకాధినాథుడైన మా శ్రీమన్నారాయణుడి ఇల్లాలివి. అమ్మ నువ్వు అమృతాభిపుత్రి క్షీరసాగరుని యొక్క పుత్రికవి. మాకు ఇలా చదివితే ఎందుకు లక్ష్మీ కటాక్షం రాదు, ఎందుకు కష్టాలు పోవు? శంకరులు ఈ జాతికి ఇచ్చిన అమృతపు గుళిక. ఇటువంటి స్తోత్రాలు ఉండి చదువుకోకపోతే మనదా తప్పు, జగద్గురువులదా తప్పు. ఈ స్తోత్రాలు మనం చదువుకోవాలి ప్రతిరోజు. కనీసం ప్రతిష్ట కార్యక్రమం అయిపోయే వరకు అమ్మవారి గుడి కనుక ప్రతిరోజు నా ప్రార్థనా శ్లోకాలు అయిపోగానే మనం ఈ ఉపన్యాసాలు అయిపోయే వరకు కనకధారా స్తోత్రాన్ని ప్రతిరోజు మనందరం కమలే కమలాక్ష వల్లభే పెట్టుకుందాం. అమ్మ అవకాశం ఇచ్చిన త్వం కరుణాపూరతరంగితైరపాంగైః స్తోత్రము. ఇది జరిగిపోయిన తరువాత అవలోకయమామకించనానాం. ఆ పక్కనే ఉన్నటువంటి ప్రథమం పాత్రమకృతిం అకృత్రిం దయాయాః. ఇందుచేత భర్త స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం. శరీరం అంతా కూడా రుద్రమయీం త్రిభువనమాతరం రమాం. గుణాధికా గురుతర భాగ్యభాషినో. వస్తుంటే ఎండకి తాళలేకపోయాడు. ఉన్నటువంటి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి శంకరాచార్యుల వారికి చెప్పారు. శంకరాచార్యుల వారు ఒక దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి పూర్ణానదిలో స్తోత్రాన్ని చేశారు. అమ్మవారిని ఉద్దేశించుకోలేక చేస్తే అమ్మ ప్రసన్నురాలైపోయి ప్రసన్నురాలైపోయి అమ్మని అమ్మ శంకరాచార్యుల వారి ఎదురుగుండా ప్రత్యక్షమై పడుకోబెట్టి తామరాళ్ళకి
చల్లటి నీటిలో ఏమి స్తోత్రం చేశావు? అమ్మ సేద తీరేదాకా చాలా విసిరేస్తా. ప్రీతి పొందాను. ఇంకా జన్మ ఏమి చెయ్యమంటావు? అమ్మ జన్మ భాగ్యమే భాగ్యం. శంకరులు అన్నారు, శంకరులు మా నాకేం విసిరి- విసిరేరు తామరాకు పెట్టి. చూసావా దరిద్ర విసిరితే బ్రాహ్మణి ఎంత చల్లటి గాలికి బాధపడుతుందో. ఆవిడికి స్పృహ వచ్చేస్తుంది. ఆవిడికి ఏదైనా అమ్మ పాదములు కొద్దిగా పట్టి, అమ్మా, ఆనుకూల్యము నేను వహించి కూర్చునుండగా పూర్ణానది ఆవిడికి సంపద స్నానానికి కలిగేటట్టు అంత అనుగ్రహించమ్మా. దూరం వెళ్ళావా? నడవలేక ఇంకా అమ్మ మధ్యలో పడిపోయావా? శంకరా, నువ్వు నేను స్తోత్రం పూర్వం చేశావు. నుండి నీకు చేయగలిగిన పరమ ఉపకారం ప్రీతిని ఏంటమ్మా? పొందాను. రేపటి నీకు నుంచి సాక్షాత్కరించాను. ఎండలో పూర్ణానదికి స్నానం ఆవిడికి చేయాలి. ఏదైనా చెయ్యాలని నాకు అనిపిస్తోంది నీ స్తోత్రం విని. రేపటి నుంచి కానీ మన కుటీరం ఏదైనా పూర్ణావతి చేద్దామంటే గత జన్మలలో ఆవిడ ఇలా పెట్టినది లేదు. చేశాడు మహానుభావుడు. పుణ్యము లేదు ఖాతాలో, ఉన్నది పాపమే. కాబట్టి దరిద్రమే అనుభవిస్తోంది. ఇలా పెట్టినది లేనప్పుడు, అకౌంట్ లో డబ్బు లేనప్పుడు విత్ డ్రాయల్ ఫార్మ్ మీద డబ్బులు ఏమిస్తాం? పుణ్యము లేదు. ఏమి ఇవ్వనయ్యా శంకర, ఇంత పుణ్యం చెయ్యి అని సంకల్పించమనంతే. పూర్ణానది తన దిశని మార్చుకుని వారి అమ్మా, దరిద్ర బ్రాహ్మణి, నీ ఖాతాలో పుణ్యం లేదమ్మా, గాలులు తామర ఇదంతా వెతుకు. అదిగో ఆ గూట్లో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంది. ఆ ఉసిరికాయ తెచ్చి నా చేతిలో హాయిగా 2 మెట్లు దిగి పూర్ణానదిలో స్నానం చేసి చెయ్యండా చెయ్య, ఏ బాధ లేదురా, మామూలు చెయ్యా హాయిగా ఉన్నానని శంకర పొంగిపోయేది భగవత్పాదులు అమ్మ. చెయ్యది. ఆయనేగా అమృతవర్షిణం ఆయన మాట వినదు. అంత స్తోత్రం చేసి విద్యాసస్య శంకర భగవత్పాదులు ఇంత వైభవోపేతమై అమ్మకి వారు చేసిన ఆనందలహరిలోనే స్తోత్రం చేస్తారు. అటువంటి శంకరుడి చెయ్యా చెయ్యి ఏమిటో ఉసిరికాయ పడింది. చంద్రశేఖరుడు అనేటటువంటి రాజు ఏరుగురి పంపిస్తే ఏం చేశారో, ఎవరి చేతిలో? ఆయనకి బిడ్డలు పుట్టేవాడి రాముడు చేతిలో గ్రహించారో, కాదు. బంగారు శంకర కాసులు ఏం భగవత్పాదుల చేశారో, చేతిలో పడిన ఆ ఇతర ఉసిరికాయ. వృత్తాంతాన్ని, ఇతర అపారమైన కథావిశేషాన్ని పుణ్యం. ఆయన సన్యాసంగా నువ్వు పుచ్చుకున్నారో చేసిన రేపు చెప్తాను. స్తోత్రానికి కానీ ఈవిడ ఒకటి నీకు గుర్తుపెట్టుకోండి. ఒక ఎండు ఉసిరికాయ ఇచ్చినందుకు వారి పాదములకు బంగారు నమస్కారం ఉసిరికలు చేయడానికి ఈవిడ ఇంటి తోటకాచార్యుల ప్రాంగణం వారు వారు ఈ జాతికి ఒక మహోపకారం బంగారు చేశారు. ఉసిరికలు వర్షించి మనం ఏం సేవ చెయ్యాలి? చేయాలి? ఏమీ దరిద్ర చెయ్యక్కర్లేదు. బ్రాహ్మణి జగద్గురువుల ఐశ్వర్యుల పాదములు పాదములు పట్టుకుని ఇలా భవశంకర నువ్వు దేశికమే పెట్టుకున్నదేదో శరణం అని అయ్యా నీ పాదములకు శరణం వేడుతున్నాం అని మనం వంగి ఇలా చేత్తో ముట్టుకుంటే చాలు. మీరు ఎక్కడ నిలబడి వంగి ఇలా నేలని ముట్టుకుంటున్నారో అక్కడ శంకరాచార్యుల వారి పాదములు ఉన్నట్టే. జరిగిన పెద్దలు అలాగే చెప్పారు. పీఠాధిపతులు అలాగే చేస్తుంటారు. అందుకని అంత గొప్ప స్తోత్రం ఆ స్తోత్రం. సరే, ఆ స్తోత్రం యొక్క భావమే రోజు జగద్గురువుల యొక్క శరణం విగ్రహంగా ప్రసన్నమూర్తియే శ్రీ మహావిష్ణువు వహించిన నాడు ఇంకా మీకేం కాదు, పరమానందాన్ని పొందుతున్నటువంటి స్వరూపాన్ని స్తోత్రం చేశారు. అంతకన్నా లోతుగా శ్లోకాలన్నీ వ్యాఖ్యానం చేస్తే వాటికే ఐగుణాత్మనే చక్రవర్తి స్తోత్ర వైభవాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. అమ్మ అవకాశం ఇచ్చిన వైభవోపేతమైనటువంటి ఇది జరిగిపోయిన తరువాత ఒకనాడు తల్లి ఆ పక్కనే ఉన్నటువంటి పూర్ణానదికి స్నానానికి వెళ్ళింది. అప్పటికి తల్లి గారు కొంచెం పెద్దవారు అయిపోయారు. ఎందుచేత భర్త వెళ్ళిపోయారు. భర్త వెళ్ళిపోతే ఇలా శాసకత్వంతో చెప్తున్నాడు, శరీరం చాలా గొప్ప కూడా ఎలా అయిపోతుందో మీరు సంతోషిస్తారని చెప్తున్నాను అంతే. ఒకవేళ అలా మీలో ఎవరైనా అనుకుని ఉంటే నేనే మీకు చేస్తున్నాను, ఇంటికి వస్తున్నారు మీలో ఎవరికన్నా గొప్ప ఎండకి తాళలకు ఒక మంచి జరగాలి రాలేని స్పృహ తప్పి పడిపోతా ఇలా చెప్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి శంకరాచార్యుల వారికి చెప్పే భావన లేదు. బాలశంకరులై మీ అందరికన్నా శంకర మీ అమ్మ పూర్ణానదిలో స్నానం చేసి చెప్పి మొదటి శ్లోకం అయ్యాక వంగి కుడి చేత్తో నేల ముట్టుకుని ఆగండి, మళ్ళీ నేను రెండో శ్లోకం చెప్పినప్పుడు చెప్పండి. పరుగు పరుగున వెళ్ళి తామరాకు పోసి చల్లటి నీటిలో ముంచి అమ్మ సేద తీరేదాకా విసిరేట. ఇంకా జన్మ విసిరిత చల్లటి గాలి కావిడికి స్పృహ వచ్చిందిట. అమ్మ పాదములు పట్టి, అమ్మా నేను కొడుకునుండగా నీకు చేయగలిగిన ఉపకారం ఏంటమ్మా? రేపటి నుంచి నువ్వు ఎండలో పూర్ణానదికి స్నానానికి వెళ్ళక్కర్లేదు. బకెట్తో నీళ్లు చేస్తానన్నాడు. చేసి గంగా స్తవం చేశాడు మహానుభావుడు. ఇది చెయ్యని స్తోత్రం ఏముందండి?
అసుర సంధ్య వేళలో పూర్ణానది ఒడ్డున నిలబడి వీలుగా మా కుటీరము ముందు నుంచి పూర్ణానది ప్రవహించుగాక అని సంకల్పం చేశారంతే. పూర్ణానది తన దిశని మార్చుకుని కుటీరం ముందు నుంచి ప్రవహించింది. గాలులు తామర పూల నుంచి కుటీరంలోకి వెళ్ళేవిట. అమ్మ వాటిని పీల్చి నా కొడుకే కొడుకని పొంగిపోయి ప్రతిరోజు హాయిగా 2 మెట్లు దిగి పూర్ణానదిలో స్నానం చేసి ఆయనే గంగాధరుడు. ఆయన మాట వినదు. అంత స్తోత్రం చేసి పూర్ణానదిని దారి మళ్లించారు శంకర భగవత్పాదులు. పడింది కౌంత వైభవోపేతమై అమ్మకి వారు చేసిన శుశ్రూష ఎటువంటి పంపిస్తే ఏం చేశారో, ఆయనకి బిడ్డలు పుట్టేట్టు ఎలా అనుగ్రహించారో, బంగారు కాసులు ఏం చేశారో ఆ ఇతర వృత్తాంతాన్ని ఇతర కథా విశేషాన్ని వారి పాదములకు నమస్కారం చెయ్యడానికి తోటకాచార్యుల వారు ఈ జాతికి ఒక మహోపకారం చేశారు. మనం ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యక్కర్లేదు. జగద్గురువుల పాదములు పట్టుకుని శరణం అని, అయ్యా నీ పాదములకు శరణం వేడుతున్నాం అని మనం వంగి ఇలా చేత్తో ముట్టుకుంటే చాలు. మీరు ఎక్కడ నిలబడి వంగి ఇలా నేలని ముట్టుకుంటున్నారో అక్కడ శరణాచార్యుల వారి పాదములు ఉన్నట్టే. పెద్దలు అలాగే చెప్పారు, పీఠాధిపతులు అలాగే చేస్తూ ఉంటారు. అందుకని మీరు రక్షాకవచం కట్టుకున్నట్టు. ఎందుకని అహిమాజు జగద్గురువుల యొక్క ఇంకా మీకేం కావాలి? మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గురుపుంగవకేతనతే సమయామయతాం నహి కోపి సుధీ. కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ శరణాగతవత్సలతత్వనిధే భవశంకర దేశికమే శరణం. శివ శివ కళాధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీమామేశ్వర బ్రహ్మ స్వస్తి. విదితానమయా విశదైక కళా నచకించన కాంచనమస్తి గురో. చెప్పట్లేదు, మీరు సంతోషిస్తారని చెప్తున్నానంతే. ఒకవేళ అలా మీలో ఎవరైనా అనుకుంటే నేనే మీకు చెప్తాను. ఈయనేదో పెద్ద గురువు గారిలా ఫీల్ అయిపోయి ఇలా చెప్తున్నాడు అని మాత్రం మీరు మనస్సులో అనుకోండి. నాకు ఆ భావన లేదు మీ యందు. మీ అందరికన్నా నేను భూయాలని స్వస్తి. అందుకని అందరూ చక్కగా చెప్పి మొదటి శ్లోకం అయ్యాక వంగి కుడి చేత్తో నేల ముట్టుకుని ఆగండి. మళ్ళీ నేను 2వ శ్లోకం చెప్పినప్పుడు చెప్పండి. విదితా కిల శాస్త్ర సుధా జలధే మహిషోపనిషత్ కథితార్థనిధే. హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విధూన హృదం. రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశికమే శరణం. భవేవ భవాని తమే నితరాం సమజాయత చేతసి కౌతుకిత. తౌ అని పడింది, కౌతుకిత అని చదువుకోండి. చిన్న చిన్న దోషాలు పడ్డాయి, దిద్దుకుందరు గాని. మమ వారయమోహ మహాజలధిం భవశంకర దేశికమే శరణం.
సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసత అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశిక మే శరణం. జగతీమవతుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలత. అహిమాంసురివాత్ర విభాసి గురో భవశంకర దేశిక మే శరణం. గురుపుంగవ పుంగవకేతనతే సమయామయతాం నహి కోపి సుధీః. శరణాగత వత్సల తత్వనిధే భవశంకర దేశిక మే శరణం.